మా అమ్మమ్మ గారి చిన్న ఊర్లో మా మండువా ఇల్లు చివరి సందులో ఒక కొట్టుండేది. అది పచారీ దుకాణం అనేవాళ్ళు అప్పుడు. పచారీ దుకాణం అంటే ఈ రోజుల్లో అది గ్రాసరీ స్టోర్ అనమాట. అందులో ఆ అబ్బాయి బియ్యం, పప్పులు, ఉప్పులు, చింతపండు అన్నీ అమ్మేవాడు. అది కాకుండా ఫ్రంట్ రోలో ముందు గాజు జాడీలో రకరకాల తినుబండారాలు పెట్టుకుంటూ ఉండేవాడు. అందులో కొన్ని కొన్ని గాజు జాడీలు ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉండేవి. పైన మూత కూడా ఒక పిడి ఉండేది ఆ గాజు జాడీకి. సో ఆ పిడి తీసి దానిలోంచి వస్తువులు తీసుకోవచ్చు అనమాట. అందులో ఒక జాడీలోనేమో ఉసిరికాయ బిళ్ళలు ఉండేవి. అవేమో రౌండ్ షుగర్ బేస్డ్ బిళ్ళలు అనమాట. దాని మీదేమో రకరకాల రంగురంగుల చారలు వేసేవాడు దాని మీద. అది ఎంత బాగుండేదో తినటానికి, అసలు డివైన్ టేస్ట్ అనమాట. ఆ పక్క దానిలోనేమో వేరుశనగ ఉండలు, దాని తర్వాత ఏమో బొరుగు ఉండలు, ఆ తర్వాత ఏమో మన మన కథకి హైలైట్ అనమాట. అదేంటంటే బలపాలు, రంగు బలపాలు. మనం అంతకుముందు పలక మీద బలపం చూసేవాళ్ళం కదా. అదేమో నాపరాయి బలపం ఒకటి గ్రే కలర్లో ఉండేది. అది కాకుండా కొన్ని రంగు బలపాలు ఉండేవి. అవేమో అంత పొడుగు ఉండేవి కాదు. వాటి మీదేమో చారలు ఉండేవి. పేల్ పింక్, పేల్ బ్లూ అలా చారలు ఉండేవి అనమాట. అవి మామూలు బల్పాల కంటే కొంచెం ఖరీదు ఎక్కువగా ఉండేవి. అవి ఏదో ఫెస్టివ్గా ఎప్పుడన్నా అలా ఫ్యాన్సీగా వాడుకోవటానికి వాడుకునేవాళ్ళం అనమాట. అది ఉండటం, ఆ రంగు బలపాలు ఉండటం ఒక పెద్ద ప్రివిలేజ్ అప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు. సో ఈ అబ్బాయి ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, ఆ బలపాలే, అలాంటి బలపాలే తినేవి తయారు చేసేవాడు ఈ అబ్బాయి, కొట్టబ్బాయి, పంచదారతో అనమాట. అట్లాగే బలపాల్లాగానే ఉండేవి, దాని మీద అలాగే చారలు ఉండేవి. అవి ఒక జాడీలో పెట్టేవాడు. అది ఇప్పుడు హైలైట్. అది మాకు చాలా పెద్ద అట్రాక్షన్ అనమాట. మేము వాటి వైపు చూస్తూ నుంచున్నాం అనమాట. అప్పుడు మా చేతిలో డబ్బులు ఉండేవి కాదు. చిన్నపిల్లల చేతికి డబ్బులు ఇవ్వకూడదని ఒకటి, తర్వాత ఏమో బయట కొనుక్కు తినటం మంచిది కాదనేసి, చెడ్డ అలవాటని, అలా అలవాటు అయిపోతే ఆరోగ్యం చెడిపోతుందని, ఇవన్నీ అప్పుడు పెద్దవాళ్ళ ఉద్దేశాలు అనమాట. అవి ఆ టైంలో నిజమే అయి ఉండొచ్చు. సో మా చేతిలో ఒక్క పైసా కూడా ఉండేది కాదు. ఇప్పుడు మేము బలపాలు కొట్టి ఎదురుగుండా నుంచి చాలా ఆశగా అలా వాటి వైపు చూస్తున్నాం. ఇంతలో శాంతికి ఒక ఐడియా వచ్చింది. అది చెప్పింది, మనం వెళ్ళి ఆ అబ్బాయి దగ్గర చెయ్యి చాచి నాకు ఆ రంగు బలపాలు ఇవ్వవా అని అడుగుదాము, నువ్వు కూడా అడుగు అంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, అది శాంతి ఊరు, అదేమో బాస్, నేను దాన్ని ఫాలో అవుతాను అనమాట. ఏంటి అసలు చెయ్యి చాచి అక్కడికి వెళ్ళి అడగటం, అది చాలా ఎంబరాసింగ్గాను, చాలా సిగ్గుతో కూడిన విషయంగాను, చాలా అవమానంగాను అనిపించింది నాకు. నేను చెయ్యను, నేను అట్లా చేయను, చీచిచ్చి బాగుండదు అన్నాను. అదంది, పర్వాలేదు అడుగుదాం, మరి మనకు కావాలి కదా, పర్వాలేదు అడుగుదాం నేను చేయను అన్నాను. అప్పుడు అది ఏం చేసిందంటే, ఒక పైలట్ ప్రాజెక్ట్ కనిపెట్టింది. సరే నేను వెళ్ళి ఫస్ట్ అడుగుతాను, ఆ తర్వాత నువ్వు అడుగు అంది. సరే, దాన్ని దూరం నుంచి వాచ్ చేస్తూ నుంచున్నాను అనమాట. అదేమో చెయ్యి చాపి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, ఆ అబ్బాయి అది నాకు కొంచెం బలప, సపోజ్ ఆ అబ్బాయి పేరు రాఘవయ్య అనుకో, రాఘవయ్య నాకు బలపాలు ఇవ్వా, ఆ తినే బలపాలు ఇవ్వా, ఆ రంగు బలపాలు ఇవ్వా అని అడుగుతుంది. అయితే ఆ అబ్బాయి ఫస్ట్లో చూసి చూడనట్టు ఆ అమ్మాయిని చూసి వేరే బేరాలు అన్నీ చేసుకుంటూ ఉన్నాడు అనమాట. అయితే ఇది ఇంకా అడుగుతుంది. నాకు అచ్చో అడుక్కు తినేవాళ్ళలాగా అనిపించాం మేము. చీ ఎంత పాపానికి, ఎంత ఆవిడికట్టావు, ఎంత అధోగతికి దిగజారు అనిపించారు. అప్పుడు నాకు 8 ఏళ్ళు. అయితే ఫస్ట్ అబ్బాయి చూసి చూడనట్టుండి తర్వాత దీన్ని చూశాడు. చూసి సరే అని చెప్పేసి ఆ మూత తీసి ఆ చేతిలోంచి 2 బలపాలు చేతిలో పెట్టాడు. చేతిలో పెడితే ఇంకప్పుడు దానికి విజయోత్సాహం అనమాట దాని కళ్ళల్లో. నాకేమో ఆశ్చర్యం. అయితే వెనక్కి వచ్చి, చూసావా నేను అడిగాను, నువ్వు కూడా వెళ్ళు అంది. అయితే నాకేమో దాని యొక్క లీడర్షిప్ చూసి నాకు కూడా మేబీ నేను ట్రై చేయాలా అనేది ఒకటి, సంశయం ఒకటి, సిగ్గు ఒకటి, అవమానం ఒకటి, ప్లస్ ఇది చెప్పింది కదా దీన్ని ఫాలో అవ్వాలి, పీర్ ప్రెషర్ ఒకటి, ఇవన్నీ ముప్పిరిగా ఉన్నాయి. అయితే ఏం చేశానంటే, అలా సిగ్గు విడిచి నేను కూడా వెళ్ళి ఎక్కడికి వెళ్ళి, రాఘవయ్య నాకు కూడా బలపం ఇవ్వ అన్న. అంటే ఆ అబ్బాయిని మళ్ళీ నా వైపు చూడట్లేదు అసలు.
అయితే ఆ వెనక్కి చూశానమాట శాంతి వైపు. చూడు ఇవ్వటం లేదని. అయితే నాతో చెప్పింది, పర్వాలేదు అడుగు 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 అని. చాలా యాక్ ఎంత అసహ్యంగా అనిపిస్తుందో ఇప్పుడు చూస్తే. అసలు ఏమిటి అసలు అట్లా. అయితే ఇంకా అట్లాగే నేను నుంచుని సిగ్గు విడిచి అడిగాను. అడిగితే ఆ అబ్బాయి పాపం ఆ జాడీలోంచి తీసి నా చేతిలో పెట్టాడు. అయితే నాకు కూడా ఆశ్చర్యం. ఇది గబగబా వెనక్కి వచ్చాను, శాంతికి చూపించాను. చూసావా నేను చెప్పాను ఇస్తాడు అంటే. అంతకు ముందు ఎప్పుడన్నా అది కూడా చేసిందేమో అట్లాంటి పనులు అంతకు ముందు కూడా నాకు తెలియదు. సరే ఇప్పుడు విజయోత్సాహంతో రిలీఫ్ ఒకటి, థ్రిల్ ఒకటి, డిలైట్ఫుల్నెస్ దట్ మాకు అవి టేస్ట్ చేయొచ్చని అనుకుని ఆ బలపాలని కొరుకుతూ అలా హాయిగా కబుర్లు చెప్పుకుంటూ మా ఇంటి వైపుకి వెళ్ళిపోయాం అనమాట.